కావలి రూరల్ మండలం రుద్రకోట గ్రామ సచివాలయంలో రెవెన్యూ సదస్సు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా సచివాలయంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే అధికారులతో కలిసి రెవెన్యూ సదస్సులో పాల్గొని అర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కావలి ఆర్డీఓ వంశీకృష్ణ, కావలి మండలం స్పెషల్ ఆఫీసర్ మల్లారెడ్డి, ఎంఆర్ఓ శ్రావణ్ కుమార్, కావలి రూరల్ సిఐ రాజేశ్వరరావు, రెవెన్యూ అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. రైతుల పండుగ డిసెంబర్ 6తో స్టార్ట్ అయింది. రాబోయేది నూతన సంవత్సరం, రాబోయేది పండుగ నెల. దేశమంతా పండుగ జరుపుకుంటున్నారు. అదేవిధంగా రైతులు కూడా పండుగలు జరుపుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా రైతుల యొక్క సమస్యలు, రైతుల యొక్క ఇబ్బందులు, గత పాలకుల యొక్క నిర్లక్ష్యానికి బలైన రైతుల యొక్క సమస్యలన్నీ పరిష్కరించే దిశగా గ్రామ గ్రామాన ఈ రోజున రైతు సదస్సులు నిర్వహించి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా గ్రామంలో ఉన్నటువంటి రైతులకు సంబంధించిన సమస్యలు, అడంగల్స్ మార్పు కావచ్చు, 1Bల మార్పు కావచ్చు, డిజిటల్ సిగ్నేచర్ల మార్పు కావచ్చు, రిజిస్ట్రేషన్ కంటే తక్కువ పొలాలు నమోదై ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, సీసీఎఫ్ ల్యాండ్ అసైన్ చేసిన దాంట్లో మార్పులు జరిగి ఉండొచ్చు, రైతులకు సంబంధించినటువంటి భూమికి సంబంధించిన ఎటువంటి వివాదాలైనా ఈ రోజున అర్జీలు తీసుకున్న డేట్ నుంచి 45 రోజుల లోపల పరిష్కరించే దిశగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రైతు సదస్సులు నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా కావలి నియోజక ప్రజానీకాన్ని అందరినీ కూడా కోరుకుంటున్నా, మీ ఇంట ఉన్నటువంటి రైతు సమస్యలు ఏవైతే ఉన్నాయో, మీ భూములకు సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో, గత పాలకుల యొక్క నిర్లక్ష్యంలో, గత పాలకుల దౌర్జన్యాల్లో మీ డిజిటల్ సిగ్నేచర్స్ కానీ, లేదంటే మీ అడంగల్స్ కానీ, మీ 1Bలు కానీ మార్చున్నా, లేదంటే మీ భూమిని ఇతరుల పేరు మీద మార్చున్నా, మీ భూమిని మీ పేరు మీద ఎక్కకుండా ఉన్న అందరూ కూడా ఈ రోజున అర్జీల రూపంలో సచివాలయంలో ఇస్తే రేపు జనవరి 8వ తేదీకి రైతు సదస్సులన్నీ పూర్తవుతాయి. పూర్తయిన రోజు నుంచి 45 రోజుల్లో తప్పకుండా ప్రతి ఒక్క సమస్య కూడా పరిష్కారం చేయడం జరుగుతుంది. మీరిచ్చిన అర్జీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరకు వెళ్తుంది. ఇది ఒక అధికారితోనో లేదంటే ఒక వ్యక్తితోనో అయ్యేది కాదు, రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యవేక్షణలో జరిగేటువంటి ఈ కార్యక్రమం కాబట్టి రైతుల యొక్క సమస్యలన్నీ కూడా పూర్తవుతాయని తప్పకుండా మీరందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోండి అని చెప్పి ఈ సందర్భంగా కావలి నియోజకవర్గ రైతాంగాన్ని అందరినీ కూడా కోరుకుంటూ ఈ రైతు సదస్సులో మీ జీవితాలలో రాబోయేటువంటి సంక్రాంతికి మీ జీవితాలలో వెలుగులు నింపుతూ మీ ఉన్న హృదయాల్లో పడ్డ బాధ, మీరు పడే ఆవేదన అన్నీ తొలగి ఆనందంగా రాబోయే సంవత్సరంలో జీవిస్తారని కూడా ఆశిస్తూ